హే గైజ్, ఆన్లైన్లో నాకు ఇది కనిపించింది. ఇదేంటంటే రీయూజబుల్ నోట్బుక్ అంట. మన చిన్నప్పుడు మనము స్కూల్కి అంటే చాలా చిన్నప్పుడు నర్సరీ ఎల్కేజీ ఉండే రోజుల్లో పలకా బలపం ఇట్లాంటివి పట్టుకెళ్లే వాళ్ళం కదా. సో నాకు ఇప్పుడు ఈ రీయూజబుల్ నోట్బుక్ని చూస్తే అదే గుర్తొచ్చింది. సో ఇది ఎకో ఫ్రెండ్లీ రీయూజబుల్ నోట్బుక్, పేపర్ వేస్ట్ అవ్వకుండా మనమే ఇక్కడ రాసుకుని చెరిపి అట్లా రాసుకోవచ్చు. అంటే మా ఇంటి దగ్గర ఒక పాప ఉంటుంది. ఆ పాపకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళబోతోంది అనమాట. సో తనకి యూజ్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను. సో నేను ఒక తెలుగు, ఒక హిందీ, తర్వాత ఒక ఈ నార్మల్ ఇంగ్లీష్, ఇంకా మ్యాథ్స్, ఈ 4 బుక్స్ ఆర్డర్ పెట్టాను. అసలు ఇది ఎట్లా వాడాలన్నది నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను కదా, చూద్దాం. సో ఈ బుక్స్తో పాటు ఒక పెన్ను కూడా ఇచ్చాడు అనమాట. లెట్ మీ సీ ఎట్లుంటుందో. సరే, పెన్నుతోటి రాసాం అనుకుందాం. కిడ్స్ ఇందులో రాసి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడే వీళ్ళే ఒక క్లాత్ కూడా ఇచ్చారు. ఈ క్లాత్ తోటి జస్ట్ ఇట్లా రబ్ చేసేస్తే మళ్ళీ రబ్ అయిపోతుంది, మళ్ళీ రాసేసుకోవచ్చు. బేసిక్గా ఇది మన సేమ్ స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్ కాన్సెప్టే, కానీ చిన్నపిల్లలు చాలా మందికి ఈ బల్పాలు తినే హ్యాబిట్ ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఇది వాడితే. యాక్చువల్లీ వీళ్ళు ఇచ్చిన క్లాత్ కన్నా నేను ఒక కర్చీఫ్ తీసుకొని దాంతో తుడిపితేనే ఇంకా నీట్గా పోతుంది అనిపించింది. దీంతో ఏంటంటే ఒక బ్లాక్ మార్క్ లాగా వదులుతోంది. బట్ నార్మల్ మన దగ్గర ఉన్న క్లాత్తో కూడా తుడిపేయచ్చు, నీట్గా వెళ్ళిపోయింది చూసారా. సో మ్యాథ్స్ బుక్లో కూడా ఇట్లా నెంబర్స్ అవి ప్రాక్టీస్ చేసి మల్టిప్లికేషన్ టేబుల్స్, ఇంకా అన్ని కిడ్స్కి నాకు తెలిసి ఒక 4th 5th క్లాస్కి వచ్చేదాకా ఇవి నాకు తెలిసి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇవి ఈ 4 కాకుండా మనకి వరల్డ్ మాస్టరీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ అనుకుంటూ అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ బుక్స్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలో మీరు వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.